హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి లెఫ్ట్ ఓవర్ రైస్తో మురుమురా. ఇంట్లో అప్పుడప్పుడు అన్నం ఎక్కువగా మిగిలిపోతుంది కదా, ఈ మిగిలిపోయిన రైస్ను వేస్ట్గా పాడేయకుండా ఇలా మురుమురాను ఇంట్లోనే చేయండి. అప్పుడు పెద్దవారితో పాటు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ మురుమురాను ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది, ఏదైనా స్నాక్స్ రూపంలో చేసుకొని చుడువా రూపంలో చేసుకొని తిన్నా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా వెంటనే మిగిలిపోయిన అన్నంతో మురుమురాను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా మిగిలిపోయిన రైస్ని ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి. అన్నం ఒకే దగ్గర ముద్దలా ఉంటుంది కదా, దాన్ని ఇలా విడివిడిగా పొడి పొడిగా చేసి పెట్టుకోండి. తర్వాత ఈ అన్నంకు సరిపడా సాల్ట్ వేసుకొని అన్నంలో కలిసేలా కలిపేసుకోవాలి. ఇలా రైస్ మొత్తానికి సాల్ట్ చక్కగా పట్టించిన తర్వాత వెడల్పుగా ఫ్లాట్గా ఉన్న పళ్ళెంలోకి అన్నాన్ని విడివిడిగా చేసుకుంటూ ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇక్కడ మిగిలిపోయిన అన్నం క్వాంటిటీ చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను ప్లేట్లో వేసి ఎండలో పెట్టుకుంటున్నాను. ఒకవేళ మిగిలిపోయిన అన్నం క్వాంటిటీ ఎక్కువగా ఉంటే పాలిథిన్ పేపర్ను ఎండలో పరుచుకొని ఎండలో ఆరబెట్టుకోండి. ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంటే 2-3 డేస్లోనే ఇలా బియ్యంలాగా గలగల అయిపోతాయండి. ఎండ తక్కువగా ఉంటే ఒక 3-4 డేస్ అయినా ఎండలో పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా చక్కగా మళ్ళీ బియ్యంలాగా గలగల అయిపోవాలి. అలా అయితేనే మనము పేలాలుగా చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఇంట్లోనే పేలాలుగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక బాండిని పెట్టుకొని సగం వరకు ఉప్పు వేసుకోండి. ఉప్పు చాలా చాలా వేడిగా అయిన తర్వాతనే కొన్నిటిని ఆ బియ్యాన్ని వేసుకుంటూ ఇలా సాల్ట్లో కలుపుతూ ఉంటే అవి ఒక 1-2 మినిట్స్లోనే పేలాలుగా మారిపోతాయండి. ఇలా పూర్తిగా పేలాల్లాగా పాపప్ అయిన తర్వాత ఇలాంటి స్టెయినర్ని తీసుకొని సాల్ట్ను పేలాలను సపరేట్ చేసుకోవాలి. అయితే సాల్ట్ మాత్రం చాలా వేడెక్కిన తర్వాతనే గుప్పెడు బియ్యాన్ని మాత్రం ఈ సాల్ట్లో వేసుకుంటూ పేలాలుగా చేసుకోవాలి. ఇలా పేలాలుగా చేసేటప్పుడు మాత్రం మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి. అలా అయితేనే చాలా త్వరగా వేగిపోతాయి. సాల్ట్ చాలా వేడెక్కింది ఉండాలి. గుప్పెడు మాత్రమే వేయండి. నిమిషాల్లోనే అవి పాపప్గా మారి పేలాలుగా మారుతాయి. అప్పుడు స్టెయినర్ సహాయంతో సపరేట్ చేసేసుకోండి. అంతేనండి, ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో ఇలా పేలాలను ప్రిపేర్ చేసుకొని సంవత్సరం పాటు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అన్నంలో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఈ పేలాలు ఉత్తగా తిన్నా బాగుంటుంది, లేదంటే అటుకుల్లో కానీ మిక్చర్లో కానీ ఇలా స్నాక్స్లా చేసుకొని తిన్నా బాగుంటుంది. లేదంటే దీంట్లో కొంచెం కారం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర సన్నగా వేసుకుని చుడువ రూపంలో చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా మిగిలిపోయిన అన్నంను వేస్ట్గా పాడేయకుండా ఇలా ఇంట్లోనే పేలాలుగా చేసుకొని టేస్టీగా స్నాక్స్లా ప్రిపేర్ చేసుకోండి. ఒకప్పుడైతే మా నాన్నమ్మ కాలంలో గల్లీకి ఒక పేలాల బట్టి ఉండేదండి. ఆ బట్టీలోనే ఎక్కువ క్వాంటిటీలో పేలాలుగా చేసుకొచ్చి మా నాన్నమ్మ స్నాక్స్లా ప్రిపేర్ చేసేది. ఆ రోజులు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి, కానీ ఇప్పుడు ఆ బట్టీలు అనేది కనిపించడం లేదు కదా. అలాంటప్పుడు ఇలా ఇంట్లోనే ఈజీగా అదే టేస్ట్తో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్